హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చిరు అండ్ విజయ ఇద్దరూ కలిసి మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో మధ్యాహ్నమైనా కనీసం టిఫిన్ తిందాము అని చెప్పి ఆనియన్ దోశ ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ అదే టైంకి ఆ బండి దగ్గరికి విజయ వాళ్ళ అప్పులవాడు వస్తాడు. చూడు, నీది అసలు 5 లక్షలు, వడ్డీ 2 రూపీస్తో కలిపి 7 లక్షలు నువ్వు కట్టాలి అంటే రోజుకి 2,000 ఇస్తాను అని విజయశాంతి అతనికి మాటిస్తుంది. సో ఆ మాట ప్రకారమే అతను విజయశాంతి దగ్గరికి వస్తాడు. ఏమ్మా, రోజుకి 2,000 ఇస్తానన్నావు, అప్పటి నుండి ఎక్కడున్నావో కనే కనిపించట్లేదు. అంటే మాటిచ్చేసి వెళ్ళిపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ మేము తిరగాలా? మీ దగ్గరికి మేము రావాలా? ఇవ్వు అని చెప్పి విజయ దగ్గరున్న డబ్బులన్నీ లాక్కుంటాడు. ఇవి 6,000 ఉన్నాయి, 3 రోజులకి జమ చేసుకుంటాను అని చెప్పి చాలా చీప్గా మాట్లాడి, కనీసం డబ్బులు ఇవ్వడం తెలియదు కానీ టైంకి తిండి మాత్రం తింటారే అని చెప్పి అంటుంటే చాలా కోపం వస్తుంది చిరుకి. ఏయ్, ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లతో మాట్లాడాల్సిన మాటలేనా అవి? అయినా నీకు ఇస్తాననింది ఇస్తుంది, లాక్కున్నావు కదా, మళ్ళీ ఏంటి ఎక్కువగా వాగుతున్నావు అని గట్టిగా అరుస్తాడు చిరంజీవి. ఏంటి కొడతావా అని ఆయన దగ్గరకు వస్తుంటే వెంటనే విజయ, చిరు ఇప్పుడు గొడవలు ఎందుకు చెప్పు, గొడవలు వద్దు, వెళ్ళని, మీరు వెళ్ళండి అన్నా అని చెప్పి ఆయన్ని పంపించేస్తుంది. ఇంకా అలా పాప నా దగ్గర కూడా డబ్బులు లేవు, నీ దగ్గర కూడా డబ్బులు లేవు, ఇప్పుడు మంచినీళ్ళతో కడుపు నింపుకుంటే సరిపోతుందిలే పాప అని చెప్పి ఇంకా అలా వాటర్ తాగేసి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు చిరు. విజయశాంతి చాలా అంటే చాలా బాధపడుతుంది. ఏంటి ఇలా జరిగింది? అయినా పాపం చిరు ఒకప్పుడు అలా పిన్ని చేతిలో ఎంత బాగా భోజనం చేసేవాడు, అలాంటిది ఇప్పుడు ఇలా పస్తులుంటున్నాడు. చిరుకి ఇలాంటి గతి పట్టడానికి కారణం ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి అని చెప్పి విజయ అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా చిరుకి ఉద్యోగం దొరుకుతుంది కదా, అంటే అది ఒక క్యాటరింగ్ వాళ్ళ దగ్గర. సో మొత్తం బియ్యం అండ్ ఆనియన్స్ అవన్నీ ఏవేవైతే సరుకులు ఉంటాయో వాటన్నిటిని మోసుకొని తీసుకువచ్చి వెజిటేబుల్స్ కట్ చేయడం, అలా అన్ని విధాల పనులు అయితే చేయాలి. నెలకి నీకు శాలరీ ఇస్తాను అని చెప్పి అతను చెప్పడంతో చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు చిరు. పాపా, నాకు ఉద్యోగం దొరుకుండదు పాపా అని చెప్పి గిరిగిరా తిప్పుతూ ఉంటాడు విజయాని. అదేంటి, ఈ విషయం పొద్దున్నే చెప్పావు కదా, మళ్ళీ కొత్తగా చెప్తున్నావేంటి అని అంటారు. అంటే ఏం లేదు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్దామని ఇలా చెప్తున్నా అని అంటారు. అవును, నువ్వు ఒకటి గమనించావా? ఏంటిది, విన ఇల్లంతా ఇలా చెల్లాచెదరైపోయింది అని అంటారు. అప్పుడే అన్నపూర్ణ వస్తుంది. రేయ్ రా చిరు, ఇదిగో నీకోసం అని అనేసరికి ఇదేంది ఇల్లంతా ఇలా అయిపోయింది అని అడుగుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు అత్త, నువ్వు చూసుకోవన్లా, అయినా నువ్వు ఇల్లు చూసుకోవాలి కదా, చూసుకోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు చిరు. ఏయ్, ఇది మరీ బాగుంది, నన్నంటావేంట్రా, ఇదేమన్నా నా ఇల్లా ఏంటి, నాకు తెలియదు కదా, అయినా దొంగలు వచ్చే అవకాశం కూడా లేదే, ఎవరో ఇదంతా కావాలని చేశారు అని అంటారు. సర్లే, ఇప్పుడు అదంతా తెలుసుకొని ఏం చేస్తాం, ఇల్లంతా క్లీన్ చేసుకుందాం. అమ్మ మీరు వెళ్ళండి, మేమిద్దరం క్లీన్ చేసుకుంటాం అని అంటారు. చూడు పాప, నువ్వు వీడికి తోడుగా ఉన్నంత వరకు వీడికి ఏమీ కాదు, నాకు ఆ నమ్మకం ఉంది, వీడు హ్యాపీగా ఉండేలా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అన్నపూర్ణ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది పాపం విజయ. క్లీన్ చేసి పాప ఇప్పుడు హ్యాపీగా నిద్రపోవాలా, ఎందుకంటే రేపు త్వరగా జాబ్కి వెళ్ళాలి కదూ అని అంటారు. అవునవును, నిద్రపో, అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా ఒక చీరని తీసుకొని రెండు, అంటే రూమ్ లాగా రెండు, ఒక సైడ్ ఇంకో సైడ్ చేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిరు. ఇదేంటి, ఏంది పాప, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. ఏం చేస్తున్నానా, మనిద్దరికి ఒక అడ్డు తెర కడుతున్నాను, అటువైపు నువ్వు నిద్రపో, ఇటువైపు నేను నిద్రపోతాను, సరేనా అని అంటారు. అది కాదు, నేను ఇప్పుడు ఏమన్నానని నిన్ను అని అంటారు. నువ్వేమన్నావని కాదు, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా, సరే నువ్వు అటు పడుకో, ఇదిగో చేప అని చెప్పి ఇంకా మ్యాట్ కూడా ఇచ్చి ఒక చీరతో చిరు చేతులని కట్టేసి నిద్రపోతుంది విజయ. అప్పుడే కరెక్ట్గా ఒక చీమ అయితే విజయ వైపు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిరు. ఇదేంటి,
నేనిప్పుడు ఈ పాప దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కావాలని వచ్చానని అనుకుంటుంది. ఏ చీమ, వెళ్ళవే, వెళ్ళు అని చెప్పి ఎంత చెప్పినా సరే అది మాత్రం వెళ్ళదు. ఇంకా అలా పాపం చిరు ఏంటంటే ఆ చీమని పంపించేయాలని చెప్పి ఊదుతూ ఉంటే అప్పుడే విజయ ఒక్కసారిగా లేచి చూస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేనేం చేయట్లేదు పాప, అదిగో అక్కడ చీమ ఉంది అనేసరికి, కావాలని అబద్ధాలు చెప్పొద్దు చిరంజీవి, నీపై నాకు ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని అలానే ఉంచుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంచెం దూరంగా. విజయ, అయ్యో నేనేం అనుకోకపోయినా ఎందుకు ఈ పాప నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి అక్కడి నుండి ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు చిరు కూడా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మంజుల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎంతలా నేను వాళ్ళని తొక్కేయాలనుకున్నా వాళ్ళు మాత్రం అస్సలు లొంగటం లేదు. ఏదో ఒకలా ఆ చిరంజీవి జాబ్ సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడ ఒకటి, వాడా జాబ్ సంపాదించుకున్న విషయాన్ని నేను అందరితో చెప్పాలి. ఎందుకంటే కృష్ణన్ రాజు కొడుకు ఒక క్యాటరింగ్లో బియ్యం బస్తాలు మోస్తున్నాడు, వంట వాళ్ళకి కూరగాయల సహాయం చేస్తున్నాడు అని తెలిస్తే వాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారు, కుమిలిపోతారు. కృష్ణన్ రాజు పైకి కనిపించకపోయినా ఖచ్చితంగా లోపలే కృంగి కృషించిపోతాడు. నాకు కావాల్సింది అదే కదా అని మంజుల ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకలా చిరు దగ్గరికి వాళ్ళ ఓనర్ అయితే వచ్చి, ఇదిగో ఒక బంపర్ న్యూస్, వచ్చే వారం రామాలయంలో పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి, బోనాలు సమర్పిస్తారు కదా, కాబట్టి మన ఊర్లో కూడా గంగమ్మ జాతర లాంటి జాతర చేయాలనుకుంటున్నారు. కాబట్టే మనకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, మీరు ముందు నిండే బాగా రెడీ అయి ఉండాలి. ఇదిగో ఏమయ్యా చిరంజీవి, నువ్వు మాత్రం ముందే వచ్చేయాలి, మార్నింగ్ 4 వచ్చేసి పనులు మొదలు పెట్టాలి, సరేనా అని అంటారు. అట్టాగే సార్, ఖచ్చితంగా వచ్చేస్తాను అని అంటారు. సరే అయితే వెళ్దాం రండి అని చెప్పి ఇంకా అలా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆ విజయ ఇంకా మొత్తం అంతా రౌండ్స్ వేస్తూ ట్రిప్స్ చేస్తూ ఉంటుంది. అవును, చిరుకి నేను లంచ్ బాక్స్ ఇవ్వలేదు కదా, పాపం ఎంత ఆకలితో ఉన్నాడో అని చెప్పి అలా ఇంకా చిరు ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి చూసేసరికి అక్కడ చిరు ఉండడు. సెక్యూరిటీ గార్డ్తో ఇక్కడ చిరంజీవి కొత్తగా జాయిన్ అయ్యాడు కదా, అతను ఎక్కడా అని చెప్పి అడుగుతుంది. ఎవరు, ఆ రోజు వచ్చాడా అబ్బాయ, అతనికి ఉద్యోగం ఇవ్వలేదు కదమ్మా, ఎప్పుడో మా సార్ అతన్ని తిట్టి బయటికి గెంటేస్తే నువ్వు ఇప్పుడొచ్చి అడుగుతున్నావు ఏంటేనంటారు. ఒక్కసారిగా విజయ అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటి, చిరుకి జాబ్ ఇవ్వలేదా అని తెలుసుకొని అసలు ఇంతకీ చిరు మరి ఎక్కడికి వెళ్తున్నాడు, రోజు ఏం చేస్తున్నాడు, ఒకవేళ నాకు కావాలనే అబద్ధం చెప్తున్నాడా అని చాలా అంటే చాలా ఆలోచనలో పడుతుంది విజయ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. మంజుల కావాలని ఒక పంతులు గారితో మాట్లాడుతుంది. చూడండి, మీకు కృష్ణరాజు గారి గురించి బాగా తెలుసు కదా, కాబట్టి ఆయన్ని మీరే మీరే గుర్తించి మీరే బతిమిలాడి ఆయన్ని రామాలయం గుడికి తీసుకురండి, సరేనా అని అంటారు. రామాలయం గుడికేగా, తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పి పంతులు గారు వెళ్తారు. బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి. వచ్చే వారం రామాలయం గుళ్ళో అతిపెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి, అమ్మవారి జాతర కూడా జరిపిస్తున్నాం. కాబట్టి ఆ జాతరకి మీరే ముఖ్య అతిథులుగా రావాలి. మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు, ఆ విషయం మాకు తెలుసు, కాబట్టి గుడి విషయంలో కూడా అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా కృష్ణరాజు, అయ్యో ఇది మీరు ఖచ్చితంగా అడగాల, వస్తాను, ఇప్పుడే 10 లక్షలు విరాళం ఇస్తున్నాను. అమ్మ దుర్గా అని పిలుస్తారు. మావయ్య గారు 10 లక్షలు తీసుకురమ్మా అని అంటారు. ఇంకా దుర్గా వెళ్ళి 10 lakhs తీసుకొస్తుంది. ఇదిగోండి 10 lakhs, ఇంకా అవసరమైతే అడగండి ఇస్తాను అని అంటారు కృష్ణరాజు. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే గుళ్ళన్నీ చల్లగా ఉంటున్నాయి, మీరు ముఖ్య అతిథులుగా రావాలి, మీ చేత్తోనే అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించాలి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా 1 week అవుతుంది. చిరు కవర్ చేస్తున్నాడని విజయకు తెలిసిపోవడంతో విజయ చిరు వైపు చాలా అంటే చాలా జాలిగా చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఏంది పాప అట్టా ఉండవు అని అడుగుతారు. ఏం లేదు, నువ్వు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నావా చిరు అని అడుగుతుంది. నేనా, లేదే, నేనే విషయం దాచిపెడతాను నీ దగ్గర, అదేంటి పాప అలా అడుగుతున్నావు అని అంటారు. లేదు చిరు, ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు
అని అంటుంది. అంటే అది అని అంటాడు. నీకు ఉద్యోగం రాలేదు కదూ, కావాలనే ఉద్యోగం వచ్చింది అని నేను ఎక్కడ బాధపడతానని అబద్ధం చెప్పావు కదూ అని అంటుంది. అవును పాప, కానీ నాకు ఇంకొక ఉద్యోగం దొరికిండేది, అది కూడా మంచి ఉద్యోగమే. వేరే దొరికేంత వరకు ఇందులోనే పనిచేసి తర్వాత వేరే ఉద్యోగానికి మారిపోతాను. సరే చిరు, నీపై నాకు నమ్మకం ఉంది, కానీ ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించొద్దు. సంపాదించడానికి నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పడంతో, నువ్వు అలాగే అంటావు పాప, నేను నిన్ను చూసుకోవాలి, నువ్వు కాదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చిరంజీవి. ఇది ఇలా ఉండగా 1 వీక్ గడిచిపోతుంది. ఇంకా రామాలయంలో ఉత్సవాలైతే, అమ్మవారి ఉత్సవాలు, రాముడి ఉత్సవాలైతే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అలా చిరు ఏమో మార్నింగే లేచి వెళ్ళి ఇంకా అన్ని పనులు లైక్ బియ్యం బస్తా అవన్నీ తీసుకురావడం, దించడం, మళ్ళీ ఇలా చేయడం అంతా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది మంజుల. హో, ఇక్కడున్నావా, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని, అందుకే నేను ఇక్కడికి వచ్చా అని చెప్పి కృష్ణరాజు వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కృష్ణరాజు వాళ్ళు వస్తారనమాట. అందరూ కలిసి వచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళైతే పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఒక గౌరవనీయమైన పొజిషన్లో వస్తారు. అర్జున్ అండ్ దుర్గా ఇద్దరు కలిసి శ్రీరాముడి కళ్యాణం జరిపిస్తుంటే కృష్ణరాజేమో వాళ్ళకి పట్టు వస్త్రాలని సమర్పిస్తారు. ఇంకా అలా వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉంటే మంజుల అక్కడికి వస్తుంది. కావాలని వచ్చి, సార్ ఒకసారి చూడండి, అతను మీ అబ్బాయి చిరులో ఉన్నాడు కదా అని చూపిస్తుంది. చూసేసరికి అక్కడ చిరు ఏమో ఆ బియ్యం బస్తావన్నీ మోసుకొని వచ్చి పెట్టడం అండ్ వాళ్ళ కూరగాయల్లో సహాయం చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా అది చూసి చిరు షాక్ అయిపోతారనమాట. చిరుని చూసి కృష్ణరాజు, రేయ్ ఏం చేస్తున్నావురా ఇక్కడ అని అడుగుతారు. ఒక్కసారిగా ఏంది, నాకు వచ్చిన పని నేను చేస్తున్నా అని అంటారు. ఇలా చెప్పడానికి నీకేమనిపించట్లేదురా, నిన్ను బాగా చదివిస్తారన్నాను, గాలి తిరుగులు తిరిగి కనీసం చదువుకోలేదు, ఇప్పుడు చూడు ఇలా ఇలా ఉంటావా అని అడుగుతారు. మంజుల వెంటనే, సార్ కృష్ణరాజ్ సార్కి ఇక్కడ చాలా పేరుంది, కానీ మీరు మాత్రం ఇలా ఉంటే ఆయనకి ఎంత పరువు పోతుంది చూడండి ఆయన ఇక్కడ అని అనేసరికి, పాప నువ్వెవరు, నువ్వెందుకు మా మధ్యలో మాట్లాడుతున్నావు అని అంటుంది అన్నపూర్ణ. అన్నపూర్ణ, తను మాట్లాడుతుంది కరెక్టే కదా అన్నపూర్ణ, వీడు నా పరువు తీస్తున్నాడు, అందరి ముందు నేను పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే వీడేమో ఇక్కడ వంటలు వండుతూ కూర్చున్నాడు, అలాంటప్పుడు వీడు నా పరువు తీస్తున్నట్టు కాదా అని గట్టిగా అరుస్తారు కృష్ణరాజు. వెంటనే అక్కడికి విజయ వస్తుంది. చూడండి మావయ్య గారు, కష్టపడి పని చేసుకొని బ్రతకడం తప్పు కాదు, నామోషి అసలే కాదు. నిజమే, చిరు ఎక్కువగా చదువుకోలేదు, అందుకే తను ముందుగా ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. తను ఎవరిని మోసం చేయటం లేదు, ఎవరిని తప్పుడుగా చూపించటం లేదు, తన కాల కష్టంపై తను బ్రతుకుతున్నాడు. అది మీరు అవమానంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? అయినా ఎవరైనా కింద నుండి రావాల్సిందే కదా. ఒకప్పుడు మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, లేకపోతే మీ ముత్తాతగారు కానీ కష్టపడి పనిచేస్తేనే కదా ఈరోజు మీకు ఇలా ఒక షాప్ పెట్టుకునేంత ఆస్తి వచ్చింది. అలాంటప్పుడు చిరుని ఇలా చిన్న పని చేస్తున్నారని నామోషి వెతకూడదు. పనిలో నిజాయితీ ఉండాలి, కానీ అది ఏ పనైనా చేయొచ్చు అని విజయ అంటుంది. ఇంకా కృష్ణరాజు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. చిరు నువ్వురా అని చెప్పి చిరుని తీసుకొని వెళ్ళిపోతుంది. ఏమయ్యా, వడ్డిచ్చే వాళ్ళు కొంత తక్కువ అయ్యారు, నీకు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, వడ్డిస్తావా అని అడుగుతారు. నేను వడ్డిస్తాను సార్ అని చెప్పి ఇంక పాపం చిరుతో పాటు విజయ కూడా అందరికీ ఇంకా వడ్డిస్తూ ఉంటారనమాట. అలా భోజనం వడ్డిస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. బాబు మీరు చల్లగా ఉండాలి అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి అన్నదానంలో తింటూ ఉంటే అప్పుడే ఇంకా కృష్ణరాజు అదంతా చూస్తూ విజయ మాటల్ని గుర్తు చేసుకుంటూ కష్టపడుతున్నందుకు మనసులో హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.